ఎస్పీ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పూర్తిగా కలెక్షన్ల మయంగా కొనసాగుతుంది. ప్రైవేట్ బ్రోకర్ల మధ్య లక్షల రూపాయల చేతులు మారుతున్నాయి. రాజానగరం సబ్ రిజిస్ట్రార్ అయితే పూర్తిగా లంచాల ముసుగులో రిజిస్ట్రేషన్ వ్యవహారం కొనసాగిస్తున్నారని పలువురు అంటున్నారు. ఇదంతా తెలిసి కూడా డిఐజీలు, ఐజీలు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. సబ్ రిజిస్ట్రార్ కావాలని తెలిసి కూడా పక్కా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్న పై అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం పోవడంతో భాగోతం అలాగే కొనసాగుతుంది. సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు అయితే ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందిని గట్టిగా మాట్లాడకూడదని, ఏదైనా ఉంటే పక్కవారికి వినపడకుండా చెవిలో మాట్లాడుకోవాలని, లేదా పేపర్ మీద పెన్సిల్తో రాసుకుని మ్యాటర్ పూర్తయిన తర్వాత అది చెరిపివేయాలని పక్క ఆదేశాలు సిబ్బందిపై జారీ చేస్తున్నారని, ఇదంతా కార్యాలయంలో రెగ్యులర్గా జరిగే వ్యవహారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రాజానగర రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పర్యవేక్షించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.